పింఛన్లలో వికలాంగుల పింఛన్లో కానీ, ఒంటరి మహిళ పింఛన్లో కానీ, వితంతువుల పింఛన్లో కానీ తేడాలు ఉన్నాయి ఎక్కువగా. అంటే దాదాపు 67 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు, 1,50,000 మంది దాకా తీసేశారు గత 6 నెలల్లో అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తోంది. అదే సందర్భంలో 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అది చెయ్యాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు కొన్ని తగ్గించాలి. అందుకనినే ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఒక పాలసీ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు మరొకసారి మేము దివ్యాంగులమేనని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి సర్టిఫికెట్లు తెచ్చుకోమన్నారు. అక్కడ సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి డాక్టర్లకు చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి. ఇంతకుముందు చూసి చూడనట్టు పోవడం వల్ల అనేక మంది వికలాంగులకి అంటే 30% వికలాంగత్వం ఉంటే 50% 60% రాసినటువంటి ఉన్నాయి. అట్లాంటివన్నీ ఇప్పుడు యాక్షన్ అంటే డాక్టర్ల మీద ఏం యాక్షన్ తీసుకోం, కానీ డాక్టర్లు ఇప్పుడు సరైన సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పడంతో కథ మారింది. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు దీని మీద వేసినటువంటి ఒకరోజు మొన్ననే చెప్పారు తనిఖీలు చేయబోతున్నారు అన్నట్టుంది. ఓవరాల్గా 450 మంది అనర్హులు ఒక్క చోట ఉన్నారని తేలింది. ఇట్లాగా వివిధ ప్రాంతాల్లో చూస్తే ఏదైతే అనర్హులైనటువంటి వాళ్ళకి వికలాంగులకు కానీ వికలాంగుల పేరుతో ఇచ్చినటువంటి పెన్షన్లు భారీగా బోగస్ ఉన్నాయని, వితంతువుల విభాగంలో కూడా ఎక్కువగానే ఉన్నాయన్నటువంటి విషయాన్ని తేల్చారట ఈ పింఛన్ల సర్వే ద్వారా. తద్వారా త్వరలో ఎవరెవరికి అయితే అంటే ఇంతకుముందు పింఛన్లో తేడా జరగలేదా, ఖచ్చితంగా తేడా ఉండుంటుంది. అందులో ధనవంతులకు కూడా పింఛన్లు వచ్చి ఉండొచ్చు. అట్లాగే వికలాంగులు తక్కువ వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ వైకల్యం పేరుతో పింఛన్లు ఇచ్చి ఉండొచ్చు. అట్లాగే పెళ్లి కానీ అదే పెళ్ళయ్యి భర్తతో కాపురం చేస్తున్న వాళ్ళకి కూడా ఒంటరి మహిళ పెన్షన్లు వచ్చినటువంటివి ఉన్నాయి. అట్లాగే వితంతు పింఛన్లు భర్త ఉండగానే పెట్టినటువంటి వాళ్ళు ఉన్నాయి. అట్లాంటి వాటిని ఇప్పుడు తీసివేసేటటువంటి చర్యలకి రంగం సిద్ధం చేస్తున్నారు. అట్లాంటి తీసుకుంది వైసీపీ వాళ్ళే అన్నటువంటిది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. ఇప్పుడు దాన్ని తొలగించే ప్రక్రియ వైపుకి అడుగులు వేస్తున్నారు.